హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇవాళ ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే పాలక్ పనీర్. ఇదైతే మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. ఇంకెందుకు లేట్ చేసేసుకుందాం రండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని కట్ చేసిన పనీర్ పీసెస్ అందులో వేసేసుకున్నాను. పనీర్ని ఇలా షాలో ఫ్రై చేసుకుంటే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. ప్యారలల్గా ఇంకో పాట్లో వాటర్ తీసుకొని అది కొంచెం కాగాక పాలకూరని అయితే ఇందులో వేసేసాను. ఒక 1 మినిట్ వాటర్లో ఉంచేసి తీసేసి చల్లటి వాటర్లో అయితే వేసేసుకున్నాను. 1 మినిట్ కన్నా ఎక్కువ ఉంచితే లీవ్స్ అన్ని కలర్ మారిపోతాయి. కెనడాలో ఏదన్నా ఆకుకూర ఎక్కువ దొరుకుతుంది అంటే అది ఇదే పాలకూర. అన్ని సీజన్స్లో అవైలబుల్గా ఉంటుంది, సో ఈజీగా చేసేసుకోవచ్చు. పాలకూరలో వాటర్ అన్ని తీసేసాక ఒక కప్పు దాకా అయితే వచ్చింది. నెక్స్ట్ అయితే హాఫ్ టొమాటో, 3 చిల్లీస్, ఇంకా ఆరబెట్టిన పాలకూర మొత్తం కలిపి పేస్ట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇంకో ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ గీ వేసి అందులో దాల్చిన చెక్క, 2 ఇలాచీ, 4 లవంగాలు వేసేసి ఫ్రై చేసుకున్నాక ఆనియన్స్ కూడా వేసేసాను. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, 2 టీ స్పూన్స్ కారం, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వేసేసి ఫ్రై చేసేసుకుంటున్నా. ఇంక ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ చేసిన పాలకూర పేస్ట్ అయితే తీసేసి ఇందులో వేసాను. ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ పోసుకొని మిక్సీ జారుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసేసాను. ఇది ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్ చూసాక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే ఇందులో యాడ్ చేసేసాను. నెక్స్ట్ ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ పోసి కర్రీని కాసేపు మూత పెట్టేసి ఉడికించుకుందాం. ఈ స్టెప్లో మూత పెట్టడం మాత్రం మర్చిపోవద్దు, లేకపోతే కర్రీ అంతా చింది మన మీదే పడుతుంది. 5 మినిట్స్ సిమ్లో మూత పెట్టి ఉడికించాక ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. తర్వాత ఒక 25 to 30 ml క్రీమ్ అయితే వేసాను. క్రీమ్ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దాంతోపాటు మీకు నచ్చితే ఒక టీ స్పూన్ షుగర్ కూడా వేసుకోవచ్చు. దానివల్ల స్పైసెస్ అన్నీ కంప్లీట్గా బ్యాలెన్స్ అవుతాయి. కానీ నేనైతే ఇక్కడ వేయట్లేదు, మేము షుగర్ అసలు తినము. ముందు ఫ్రై చేసుకున్న పన్నీర్ తీసుకొచ్చి ఇందులో వేసేసాను. లాస్ట్లో కొరియాండర్ వేసేసి ఇంకా దించేసుకోవటమే. అంతే, పాలక్ పనీర్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇది రోటీ ఆర్ పుల్కాలోకి బెస్ట్ కాంబినేషన్. నేనైతే ముందే చపాతీ పిండి కలిపి పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడు పుల్కాలు అయితే రెడీ చేసేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అలానే మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.